నేను పుట్టిన కాంచెలు ఇటువంటి విలేజ్ అనేది నేను చూడలేదు. ఫస్ట్ టైం చూడటం కరెంట్ లేని ఊరంటే. ఇప్పటి వరకు మన తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి ఊరు ఉన్నదని నాకు తెలియదు. చింతలమూరి విలేజ్కి అయితే వచ్చినాము. ఏటూరు నగరము అటు తాడువా అటు ఉంటుంది, ఏటూరు నగరం ఇటు ఉంటుంది. ఇటు అయితే ఇది జంగల్లలో ఫారెస్ట్లలో ఉంది. సో ఈ అబ్బాయి పేరు ఏం పేరు? సోడికోస అట ఆయన పేరు. మీ డాడీ పేరు? మంగ. సోలార్ పెట్టిండు కదా, అది దానివల్ల కరెంట్ వస్తుందా ఇంట్లోకి? ఫ్యాన్ తిరుగుతుందా దాంతో? అది అక్కడ పెట్టిరు కదా సోలార్ది. ఓన్లీ ఛార్జింగ్, ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటారా? ఫోన్ వాడతారా మీరు? ఇది ఓన్లీ ఇక్కడ వరకే వస్తుందా లైట్? ఇది రావట్లేదు, బాగా ఖరాబ్ అయిందా? ఛత్తీస్గఢ్ విలేజ్ నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిందట. 25 హౌజెస్ ఉంటుందట, 25 ఇల్లు ఉంటుందట. అసలు కరెంట్ లేదు, ఇంట్లో ఫ్యాన్ లేదు. సోలార్ ప్రతి ఇంటికి పెట్టుకున్నారు. ఓన్లీ ఏమైనా లైట్ కోసం అక్కడ పెట్టుకున్నారు వాళ్ళు. ఇంటి చుట్టూ అంతా మట్టితోటి, కట్టెల చుట్టూ కట్టలేమో ఇంటి చుట్టూ పాతుకున్నారు. అసలు ఈ రోడ్ అన్నారు దీన్ని. ఇక ఇది నేను ఇంతవరకు పోయిన గుట్టల కంటే అధ్వానంగా ఉన్నది ఇది. కానీ 120 పిల్లలు ఉంటారట. ఏం బట్టలు గిట్లా కూడా సరిగ్గా ఏం లేదు. గాయస్, మీరు ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మా నెంబర్కి కాల్ చేయండి. మేమైతే ఇంకో తర్వాత ఒక 1 వీక్ తర్వాత వీళ్ళందరికీ బట్టలు కానీ అండ్ స్కూల్ బ్యాగ్స్, పెన్నులు, ఇంకేమైనా ఉంటే వీళ్ళ వీధి లైట్లకు ఏమైనా కొనిద్దామని ప్లాన్ అయితే వేస్తున్నాము. సో మీరు కూడా ఏమైనా మాతో పాటు వచ్చి సహాయం చేద్దామనుకుంటే మమ్మల్ని అయితే సంప్రదించండి. ఇంట్లో ఫ్యాన్ ఉందా? లైట్ ఉందా? లైట్ కూడా లేదా? ఫోన్ ఉందా? స్మార్ట్ ఫోన్ ఉందా? చిన్న ఫోన్ ఉందా? టెస్ట్ ఫోన్. దాని ఛార్జింగ్ ఎట్లా పెడతారు? చుట్టూ ప్రహారీ కూడా ఇలా పెంకలు ఇవి. సో ఇవైతే వండుకోవడానికి కట్టెలు. ఓన్లీ కట్టెల పొయ్యి మీదనే వండుతారా? ఆ గ్యాస్ ఇట్లా ఏం లేదా? ఈ కొట్టం దేనికి? ఇగో ఈ దీంట్లో అయితే మేకలు ఉండడానికి. ఇది ఇల్లు. దీనికి ఇదంతా మట్టి గోడనేనా? వంట ఇక్కడే చేస్తారా బయట? ఇదైతే ఇల్లు. ఇళ్ళనే పడుకుంటారా మీరు? బయట పడుకుంటారా? బయట కింద పడుకుంటారా? మొత్తం మీద దీని తాళం లేదా అయితే? ఇగో ఇది ఇల్లు వీళ్ళది. ఒక సూట్ కేసు. చూడండి, పరిస్థితి దారుణంగా ఉన్నది. వీళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేది అర్థమవుతలేదు. ఇటువంటి విలేజ్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాం. కరెంట్ లేని వీళ్ళు ఊరు ఉందంటే నేను పుట్టిన కాంచెలు ఈరోజే చూస్తున్నా. కరెంట్ లేదు, సెల్ ఫోన్ లేదు, పడుకోవడానికి 2 మంచాలు ఉన్నాయి, బట్టలు లేవు, ఫుడ్ వండుకోవడానికి గ్యాస్ లేదు, అసలు ఇంట్లో సామాన్లు లేవు, పిల్లలకు ఫుడ్ లేదు, ఇంట్లో బియ్యం కూడా లేదట. ఈ వాటర్ నింపుకోవడానికి ఇది. దీన్ని ఏమంటారు? సోరకాయ. పెద్దదా? దీన్ని ఏం చేస్తారు? ఇలా ఇది తెంపి ఇలా వాటర్ బుర్ర చేసి వాటర్ పోసుకుంటారా బయటికి మేకలలో గట్లా పోయేటప్పుడా? అయితే అంగన్వాడీ స్కూల్ అట. క్యారమ్ బోర్డు పెట్టుకున్నారు, కూర్చోవడానికి కింద మట్టి ఉంది, ఒక పట్ట పెట్టుకున్నారు. ఇక బోర్డు అయితే ఇది దారుణం. ఇక దీన్ని చెప్పనవసరం లేదు. ఇది బోర్డు, ఇది అంగన్వాడీ స్కూలు. ఏముంటాయి? సార్ పోయినాక ఆడతారా? ఇది బుక్కులు. ఈ బుక్కులే ఉంటాయి ఇళ్ళన్ని. సార్లు పోయినాక మీరు ఆడతారు. ఇలా బుక్కులే ఉన్నాయండి డబ్బాలు. వీళ్ళందరూ మన దోస్తులు. ఇప్పుడు ఈరోజు అయితే నెక్స్ట్ వీక్ వచ్చేసి మనం వీళ్ళందరికీ బట్టలు కానీ వీళ్ళకు రైస్ కానీ ఏమన్నా ఉందో సరుకులు అడుగుదాం. వీళ్ళకు అడిగి నెక్స్ట్ వీక్ మనతోటి ఎవరెవరైతే వస్తారో వాళ్ళను తీసుకొచ్చి వీళ్ళందరికీ అయితే హెల్ప్ చేద్దాం మనం 100%. సో వీళ్ళైతే చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు ఈ విలేజ్లో. రోడ్డు అంటే రోడ్డు కాదు ఇది అసలు. ఇది రైల్వే ట్రాక్లలో కూడా ఇంత పెద్ద గుంతలు ఉండవు. పేరు పొడియం దేవయ్య. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటారు ఇక్కడ? ఇక్కడ వచ్చి 20 సంవత్సరాలు అయితే. 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటానరా? మరి మీకు ఓటు హక్కులు ఉన్నాయా మన తెలంగాణలో? ఉన్నాయి. ఇక్కడే ఓటేస్తుండ్రా మీరు? మరి 20 సంవత్సరాల నుంచి మీకు కరెంటు లేదు, ఎందుకు? పవర్ లేదు సార్. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మీకు కరెంట్ ఇస్తాం. ఫస్ట్ ఓట్లు వేస్తానరా మీరు? ఎక్కడ ఏ కాన్స్టిట్యున్సీ మీకు వస్తుంది? అంటే ఏ ఎమ్మెల్యే వస్తాడు మీకు? సీతక్క. సీతక్క అంటే ములుగు కిందికి వస్తుంది ఇది.
సీతక్క వస్తుంది. సీతక్క ఎప్పుడైనా వచ్చిందా మరి విలేజ్కి? వచ్చింది. మరి ఈ రోడ్లు అంత అధ్వానంగా ఉన్నాయి కదా, మీరు 20 సంవత్సరాల నుంచి లీడర్ నివసిస్తున్నారు కదా, సో అటువంటిప్పుడు కనీసం ఈ మధ్యలో ఒక రోడ్డు కూడా వేపియలేదా? కరెంటు లేదు. ఎందుకు వేపిస్తలేరు మీకు కరెంటు? ఏమో సార్ ఎందుకు వేపిస్తారు? మీరు అడుగుతలేరా? మీ పెద్ద మనిషి కదా నువ్వు. అడుగుతానా, అప్లికేషన్ ఇస్తాను, ఎప్పటికప్పుడు కలిపితే ఇస్తానే ఉన్నాం. మరి 20 సంవత్సరాల ముందు నుంచి ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు? ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడికి వచ్చిండ్రు. వచ్చినప్పుడు ఛత్తీస్గఢ్ లో ఉన్నప్పుడు మీకు అక్కడ ఐడి ప్రూఫ్ అక్కడే ఉన్నాయా ఇక్కడే ఉన్నాయా? అంటే మీకు ఆధార్ కార్డు ఓటు హక్కు ఛత్తీస్గఢ్ లో ఉన్నాయా అప్పుడు రాకముందు? అప్పుడు అటు ఉండే ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడ మార్చుకున్నారు. మీ అందరికి ఇక్కడ ఓటు హక్కు మార్చుకున్నారు. మీ పిల్లలందరూ ఇక్కడ బడికి పోతున్నారా? స్కూల్లో ఎట్లా పోతారు వీళ్ళు? కానీ హాస్టల్ జాయిన్ చేసిన. నీకు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు ఇక్కడ? ఏం పని చేసుకుంటావు? నీ జీవన విధానం ఏంటిది? అయితే కూలి పనికి పోతాను. ఎక్కడ దొరుకుతుంది నీకు కూలి? ఇక్కడ శనగపల్లి అంటే ఊర్లో పోతావా? నీకు మంచి నీళ్ళు వస్తుందా మీ ఊరికి? లేదు సార్, ఒక్కటే బోరింగ్. బోరింగ్ ఎవరు వేసారు? గవర్నమెంట్ వాళ్ళు వేసారా? ఇట్లానే మేము డబ్బులు ఇంత వేసుకొని, మీరు మనిషికి ఇంత వేసుకొని ఒకటే బోరింగ్ వేసుకున్నాం. సరే, వీధి లైట్లు ఉన్నాయి కదా, అవి వెలుగుతాయి. అవి ఎవరు వేయించారు? అవి పాడేసినాయి బాపట్లి. అక్కడ రోడ్ పెద్దగా చేశారు కదా శనగపల్లి. కొంచెం మా పాడేసినాయి, కొంచెం అడిగి ఒకటి నాటుకున్నాం కానీ ఖరాబ్ అయింది. అవి కూడా ఖరాబ్ అయింది. ప్రజెంట్ అయితే మీ ఊరికి టోటల్ గా కరెంట్ లేదు. ఇంకా మంచి నీళ్ళు అంటే వాటర్ లేదు. తాగే ఇప్పుడు అదే బోరింగ్ వాటర్ తాగుతారా మీరు? అదే తాగుతాం కానీ సరిగ్గా లేదు. వాగులో పోవాల్సింది. వాగులో పోయి తీసుకొచ్చి తాగే నీళ్ళు వాగుల నుంచి వెళ్ళి తీసుకొచ్చి తాగుతారు. మరి మీరు స్నానానికి ఇట్లా వాగులోనే, అది వాగులోనే చేసి వస్తారు. అక్కడ పోయి చేసి వస్తారు మీరు అందరు. వాగు ఎంత దూరం ఉంటది? ఈడ ఉంటది కిలోమీటర్ పోయి, రోజు కిలోమీటర్ పోయి అక్కడ స్నానం చేసుకొని మళ్ళీ వస్తారు. మార్నింగ్ పొద్దున మీకు పిల్లగాలి ఇప్పుడు ఒక పూట బడి ఉన్నప్పుడు పొద్దున్నే 7 గంటలకు వాళ్ళు స్కూల్ పోవాలి. మరి వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ స్నానాలు చేసిపోతారు? పొద్దునే అంటే సాయంత్రం పూట కుండలు పోసుకుని పిల్లలకు చేపించి స్కూల్ కు పంపిస్తారు. ఓకే, ఇప్పుడు మీ ఊరికి అంటే ఏంటంటే ఇప్పుడు వాటర్ లేదు, పవర్ లేదు, ఇంట్లో ప్రతి ఇంట్లో ఫ్యాన్ అనేది లేదు. ఎవ్వరి ఇంట్లో ఫ్యాన్ లేదు. మీరు ఇప్పుడు ఉడకబోసినప్పుడు ఏం చేస్తారు? మీరు ఇట్లే కూర్చుంటారా? ఇక ఇప్పుడు ఊరికి పెద్ద మనిషి నువ్వేనా? మగవాళ్ళు ఎంత మంది ఉన్నారు? 20 మంది ఉంటారా? 24 మంది ఉంటారు మగవాళ్ళు. ఓట్లు ఎన్ని ఓట్లు ఉన్నాయి మీ ఊర్లో? ఉంటాయి 40 ఓట్లు ఉంటాయి. ఇంత రాజకీయ నాయకులు వచ్చి ఎవరైనా మీకు ఇక్కడ రోడ్లు వేపిస్తాం ఓట్లు వేయండి అని అడిగినరా? మీకు అడుగుతారు, చాలా మంది అడుగుతారు. ఇప్పుడు లాస్ట్ టైం మన కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు మీకు ఎవరైనా హామీ ఇచ్చిండ్రా ఇక్కడ రోడ్లు వేపిస్తాం మీరు ఓట్లు వేయండి అని చెప్పారు? ఎవరైనా లీడర్లు వచ్చి అడిగినరా? ఏమేమి లీడర్ పేరు ఏమైనా చెప్తావా? తెలుసు, గుర్తుందా? మరి రోడ్లు వేస్తామని ఓట్లు వేయించుకున్నప్పుడు మళ్ళీ మీరు పోయి రోడ్లు వేయండి, మాకు వాటరు కరెంట్ సప్లై చేయండి అని మీరు అడగలేదా? మళ్ళీ అడుగుతాను సార్, ప్రతిసారి అడుగుతాను, చేస్తామంటారు. ఇప్పుడు ప్రస్తుతం మీ జీవన విధానం అనేది మీరు కూలీకి పోతే బతుకుతున్నారు. కూలీ ఉంటే తింటారు, లేకుంటే ఊరికే ఇంట్లో ఉంటారు. రేషన్ కూడా మీకు రాదు. రేషన్ కూడా రాదు. ఈ బియ్యం కూడా మీరే కొనుక్కోవాలి. ఇప్పుడు కూరగాయలు మీకు నిత్యావసర సరుకులు మొత్తం మీరు కష్టపడి సంపాదించుకుంటేనే అవి కొని తినాలి. ఇంకేదైనా చేస్తారా మీరు పనులుగా? ఇది కాకుండా మీ మేకలు ప్రతి ఇంటికి మేకలు ఉన్నాయి, గొడ్లు ఉన్నాయి. అవి కాకుండా మామూలుగా కోళ్ళు ఇట్లా పెంచుకుంటారా మీరు? అంటే వాటిని అమ్ముతారా మీరు? వాటి ద్వారా ఏమైనా ఇన్కమ్ వస్తుందా? అమ్ముతాం కానీ అంతగానో అమ్ము, రోగాలు వస్తానే అంతగానో ఎప్పుడో ఈ కాలనీకి ఇప్పుడు ఈ ఊరికి మీరే పెద్ద మనిషి. 20 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ ఊరికి కరెంట్ లేదు, వాటర్ లేదు, ఫ్యాన్ లేదు, లైట్ లేదు. రైటా? ఏం లేదు. మీ ఇండ్లల్లో చూసినాం, ఇప్పుడు ఒక ఇంట్లో పోయి చూసినాము, కనీసం కూర్చోవడానికి అక్కడ చైర్ లేదు, ఆ ఇంట్లో సామాన్ లేదు, గిన్నెలు లేవు. ఇట్నే ఉంటాయా? ప్రతి ఇంట్లలో అట్లే ఉంటాయా? అట్లానే ఉంటాయి సార్. అంతే. ఏమైనా ఉంటే ఒక 2 గిన్నెలు మీరు అప్పుడు మందం వండుకోవాలి, తినాలి. బియ్యం లేదు, ఏం లేదు. అంటే బియ్యం మీరు నెలకోసారి తీసుకుంటారా, రోజు తీసుకుంటారా? తీసుకుంటాం సార్, ఎప్పుడు దొరకప్పుడు కొన్ని తీసుకుంటాం, డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కుంటాం. బియ్యం కూడా సరిగ్గా దొరకలేదు, సన్న బియ్యం కాబట్టి దొరకలేవు. ఓకే, సరే. ఇప్పుడు అదేంటంటే దొడ్డు బియ్యం కొనుక్కొచ్చి తింటారు మీరు. రేషన్ కార్డు ఉంది మీకు?
లేవు సార్, కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అది కూడా ఇద్దరు పేరు మీద ఉన్నాయి, పిల్లలకు లేవు. రేషన్ బియ్యం మీకు కూడా రావట్లేదు ప్రజెంట్. ఓకే, విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఉన్న విలేజ్ చింతలమూరి విలేజ్ అండ్ మన ఇటు ఊరేంటిది అటు తాడ్వాయి అండ్ ఏటూరు నగరం మధ్యలో ఉన్నది, మెయిన్ రోడ్కి దగ్గరలోనే ఉన్నది ఇది. సో వీళ్ళు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నారట. సో వీళ్ళకు కరెంట్ లేదు, ఇంట్లో ఒక బల్బు లేదు, సామాన్ లేదు, ఒక కేజీ బియ్యం లేదు, వండుకోవడానికి కనీసం గిన్నెలు కూడా లేవు, వాటర్ లేదు, రోడ్డు కూడా లేదు. సో ఈ వీడియోను అయితే షేర్ చేయండి, మన ప్రభుత్వ దృష్టికి పోయేటట్టు షేర్ చేయండి. కనీసం వీళ్ళకు పవరు, కనీసం ఇంటికో ఫ్యాన్ పెట్టుకోవడానికి, రాత్రిపూట ఏదైనా పామో పురుగో కుట్టిందంటే వీళ్ళు పోవడం తప్ప ఇమీడియట్గా ఆసుపత్రికి పోయే వ్యవహారం కూడా లేదు. పిల్లలకు కూడా సరైన బట్టలు లేవు. సో ఈ వీడియోని అయితే షేర్ చేయండి, మన ప్రభుత్వ దృష్టికి పోయేంత వరకు షేర్ చేయండి. వీళ్ళకి కనీసము పవర్ సప్లై చేసేలాగా చూడండి, ప్రభుత్వ దృష్టికి వెళ్ళేటట్టు చూడండి, సీఎం గారి దృష్టికి వెళ్ళేటట్టు చూడండి. రేవంత్ రెడ్డి సార్, మీరు ఈ ఊరికి కనీసం ఒక పవరు వాటరు కల్పించే విధంగా సహాయం అయితే చేయండి. వీళ్ళు కూడా మానవతో మనుషులే, మన స్టేట్లోనే బతుకుతున్నారు, మన స్టేట్లోనే ఓట్లు వేస్తున్నారు. సీతక్క మేడం, మిమ్మల్ని కూడా ఈ వీడియో ద్వారా రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. సో వీళ్ళకు కనీసం ఒక పవరు సప్లై చేయడానికి మీరు అధికారంలో ఉన్నారు, ఒక మినిస్టర్గా ఉన్నారు. సో మీ చేతిలో మీరు తలుచుకుంటే పెద్ద పనేం కాదు ఇది. వీళ్ళకు పవర్ కానీ అండ్ ఒక వాటర్ కానీ, ఈ రోడ్డు కొంచెం వేపిస్తే వీళ్ళ జీవన విధానం కొంచెం మెరుగుపడే విధంగా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. సీఎం సార్, మీకైతే నేను చేతులు జోడించి అడుగుతున్నా, రేవంత్ రెడ్డి గారు, ఈ వీళ్ళకైతే పవర్ వచ్చే మార్గం అయితే చూడండి సార్.